లక్కీ లక్కీ అదే సీన్ బొంగ ఉంటుంది దాన్నే కసిపోటు చేప చెర్రీ సదకా వచ్చండి వచ్చండి ఇద్దరు లవ్ బర్డ్స్ ఎప్పుడు అంటుకొనే ఉంటారు ఇలా అంటుకొని. ఇక్కడ ఏవో సీరియస్ మ్యాటర్ డిస్కషన్స్ అవుతున్నాయి. షూ కావాలి అడుగుతున్నాడు. ఆ టబ్బు తీయండి, అడ్డు అడ్డు తీరాది. అది ఒక ఇటు ఈ సైడ్ ఆ సైడ్ అంతేనా? అంతే రెక్కలు బాగుండి తెలుసు. రాకరా అంటే అలాగే టైట్ పండి. హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. ఇదైతే పార్ట్ 2 హల్దీ వీడియో. మేమైతే రచ్చ రచ్చ చేసేసాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చూసారా మా ఆడవాళ్ళు అయితే పసుపు కుంకుమ కలర్ లో ఎలా మెరిసిపోతున్నారో. హల్దీ అంటేనే ఎల్లో, కానీ ప్రతి ఫంక్షన్ కి కూడా ఇలా ఎల్లో అంతా ఒకటే అయిపోతుందని చెప్పేసి మేమైతే ఈసారి ఎల్లో రెడ్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. చూడటానికి కూడా బాగుంది కలర్ఫుల్గా అని చెప్పేసి. ఇంకా ప్రతిదానికి ఎల్లో అయిపోతుందని చెప్పేసి మా అక్క వాళ్ళు అడిగారు. అయితే ఓ పని చేద్దాం, బ్లౌజ్ అనేది మార్చుదాం, శారీ మాత్రం ఎల్లో ఉంచుదాం అని చెప్పాం. ఇదివరకు ఒక ఫంక్షన్లో మేము పింక్ అయితే ప్లాన్ చేసాం, కానీ అంతగా అనిపించలేదు. దానికోసం అని చెప్పేసి ఎల్లో శారీ రెడ్ బ్లౌజ్ పెట్టాం. రెడ్ లేదు అని అంటే కనుక పింక్ వేసుకోండి అని చెప్పేసి అలా ప్లాన్ చేసిన ప్రకారమే అయ్యింది. ఏదేమైనా ఒక కలర్కి ఇంకో కలర్ కాంబినేషన్ పెట్టామంటే ఆ లుక్కే వేరు కదా. అలా ప్లాన్ చేసినందుకు కూడా ఇది చాలా వర్కౌట్ అయ్యింది. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మా వాళ్ళంతా అయితే డ్యాన్స్ లేయడానికి ఎప్పుడా ఏంటా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. హల్దీ అంటే వాటర్తో తడుపుకోవడం డ్యాన్స్లే కదా అన్నట్లుగా. కానీ మేమైతే ఈసారి తడవటానికి ఇష్టపడలేదు. ఎందుకు అనంటే పెద్ద తమ్ముడు వాళ్ళ పాప మెచ్యూర్ అయినప్పుడు తమ్ముడైతే వాటర్ ట్యాంక్కి ఒక పైప్ లైన్ పెట్టి దానికి ఒక షవర్ అనేది పెట్టాడు. ఇంకా అందరూ తడిచిపోయి మైమర్చిపోయి ఇంకా పిల్లలు అంతా తడిసి డ్యాన్స్లో వేసేసరికి పిల్లల డ్రెస్సులు అయి కొంచెం ఇబ్బంది అయ్యి మధ్యలో అందరూ వెళ్ళిపోయి డ్రెస్సులు మార్చుకొని రావటం జరిగింది.
దాంతో మేము ఇంకా ఇలా తడుపుకోకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా అదే చేసాం. అలా తడిచి డ్యాన్స్ వేయాలని చెప్పేసి మా బాబు కోరిక. అలా అయితే వాటర్ ట్యాంక్ తెప్పించి నేను పైపు అరేంజ్ చేసి షవర్ పెడదాం మమ్మీ, అందరం డ్యాన్స్ వేయొచ్చు అని చెప్పాడు. నేనైతే అసలు ససేమరా వద్దంటే వద్దని చెప్పేశాను. మీరు తడుస్తారా లేదంటే డ్యాన్స్లో వేస్తారా అని అంటే వద్దు మమ్మీ డ్యాన్స్లో వేస్తాం అని చెప్పారు. అలా అని చెప్పేసి పాపకే తడిపాము. అది కూడా అందరం కలిపి ఒక్కో ఫ్యామిలీ ఒక్కో చెంబుడు చొప్పున వేసాము. ఇంకిక్కడ మా తమ్ముడు వాళ్ళకైతే మెచ్యూర్ అయినప్పుడు అమ్మాయికి పాలాభిషేకంలా చెయ్యాలని కోరికంట సరదాగా. అలాగే ఒక చిన్న బిందెతో తెస్తే ఆ పాలు అనేది వేసి వీడియోలు అవి తీసుకున్నాం. ఆ పాలదార అలా పడుతుంటే అమ్మాయి మీద చాలా సరదా అనిపించింది. అందరం ఎంజాయ్ చేసాం. అసలు అలా పాలు పోస్తారు ఎవ్వరికీ తెలియదు మాట. వాళ్ళు సడన్గా తెచ్చి అలా పోసారు. తర్వాత నీళ్లు పోసారు. అందరూ ఇంకా మిగతా వాళ్ళంతా కూడా నీళ్లు వేయటం జరిగింది. ఇక్కడ మా బాబు చిన్న సెటప్ చేశాడు, అదేంటో చూసేయండి. చూసారు కదా ఎంత బాగుందో ఆ స్పార్కిల్ అనేది. ఇదివరకు అయితే చిచ్చుబుడ్లు పెట్టి అగ్గిపెట్టితోని క్యాండిల్తో ఏవో చేసేవారు, అందరికీ తెలిసిపోయేది. ఇప్పుడైతే అంతా రెడీమేడ్లు అయిపోతుంది. అక్కడ సెట్ చేసాడంటే అందరం చూసాం, ఏంటో అనుకున్నాం. కానీ ఎక్కడో ఉండే బటన్ నొక్కేసరికి అమ్మాయిని అయితే ఎలెక్ట్ చేశాడు, ఎందుకంటే భయపడుతుంది కదా. ఎక్కడ ఉండి బటన్ ఆన్ చేసరికి అవన్నీ ఒకేసారి వచ్చేసరికి అందరూ ఎలెక్ట్ అయిపోయారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇంకా అదంతా అయ్యేసరికి సాంగ్స్ పెట్టారు ఒకేసారి పెద్ద సౌండ్తోని. ఇంకా పిల్లలందరూ ఇంకా డ్యాన్స్లే. ఆ సాంగ్స్ అయితే మేము పెట్టలేదు, కాపీ రైట్స్ వచ్చేస్తాయని. మామూలుగా ఇలా అయితే పెట్టాం. కానీ ఇంకా నచ్చినట్లుగా వేశారు, పిల్లలంతా వేశారు. మొత్తం పిల్లలు అయిన తర్వాత పెద్దవాళ్ళకి వెయ్యాలని ఉంటుంది, కానీ సిగ్గు మొగమాటం ఏమనుకుంటారో ఏంటని ఆలోచిస్తారు అన్నమాట. ఇంకా పిల్లలంతా అలా డ్యాన్స్లు అవి వేస్తుంటే పక్కనేమో స్మోక్ అది వెలిగించి పెట్టించాడు మా బాబు అయితే. ఇంక ఇక్కడైతే అక్క వాళ్ళ చిన్నల్లుడు కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంకా సాంగ్ వచ్చిందంటే మరి ఇంకా ఆపలేము అతను కూడా. ఇంక ఇక్కడ ఎవరు హడావిడిలో డ్యాన్సులతో వాళ్ళు ఉంటే మా బాబు పక్క మేడ ఎక్కి చూడండి ఏం చేశాడు. ఇంకిక్కడ వీళ్ళిద్దరూ అయితే ఇంకా మరి ఆ ఏరియాకే పెద్ద డాన్సర్స్ అని చెప్పాలి. ఈ అబ్బాయి అక్క వాళ్ళ చుట్టాల అబ్బాయి మాట, పక్కనే ఉంటాడు. దేనికైనా సరే చురుగ్గా వస్తాడు, డెకరేషన్ చేయడానికైనా డాన్సులకైనా దేనికైనా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి లాగుతాడు. ఇంకిక్కడైతే మగవాళ్ళు చేసేస్తున్నారని చెప్పేసి మా అక్క వాళ్ళు కోడలు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకైతే స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంకా మా తమ్ముడైతే అక్క నువ్వు వెళ్తే కానీ వీళ్ళు రారని చెప్పేసి నన్ను తోసుకొని వచ్చాడు. ఇంకా బుల్లెత్ అంటే ఎవరో కాదు మీ కోమలే. ఎందుకంటే మా తమ్ముడు పిల్లలకి అందరూ అత్తలు ఎక్కువ కాబట్టి పెద్దత్త చిన్నత్త అని చెప్పేసి లాస్ట్ నేనని బుల్లెత్త అంటారన్నమాట. అలా బుల్లెత్త వస్తుందని చెప్పేసి. బుల్లెత్ ఏదో పెద్ద డాన్సర్ అని కాదు, ఇంకా నేను వెళ్ళానంటే వీళ్ళందరినీ లాగుతాను, అందరూ కలిపి ఇంకా మైమర్చిపోయి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. ఇంకా అక్కడ సాంగ్ అయితే ఒకటి, మేము వేసిన స్టెప్లు అయితే ఒకటి. ఎందుకంటే బేస్ బాగుంది. ఇంకా మా అక్క వాళ్ళ కోడల్ని ఒక్కొక్కరిని లాగుతూ వేస్తూ ఇంకా వాళ్ళు కూడా ముందంతా రారు. ఇంకా నేను వెళ్ళానంటే మాత్రం ఒక్కొక్కరు వచ్చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చూసారా సిసింద్రి అండి, పెద్దక్క వాళ్ళ మనవరాలన్నమాట. దానికి మాత్రం ఇంకా కాళ్ళు పేకవు. ఒక 5 గంటల సేపు అయినా సరే అలాగ నాన్ స్టాప్గా వేస్తుంది అందరితో కలిసి. చూడండి అందరూ ఆగినా సరే అది మాత్రం ఆపదు. అదో పెద్ద డాన్సర్ అని చెప్పొచ్చు. ఇంక ఒక్కొక్కరిని పట్టుకొని అలా డ్యాన్సులు వేస్తుంటే బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే తడుపుకోలేదు కాబట్టి డ్యాన్స్ చేయగలిగాం. అదే వాటర్తో తడుపుకున్నట్లయితే డ్యాన్స్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇంకా అమ్మాయి చుట్టూ రౌండప్ చేసి ఒకరేమో పిన్ని అలా ఇవ్వండి, ఒకరేమో ఇలా ఇవ్వండి, ఇంక ఇదే కేకలు మధ్యలో. కానీ ఆ సాంగ్గా ఉంటే మేము వేసే స్టెప్స్కి బాగుండేది. మరి కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి ఇంకా తీసేసాము. అన్నట్లు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడొచ్చు. అది సరే కానీ నా స్టెప్పులు అయితే చూసారా? అక్కడ మ్యూజిక్ అయితే అది సరిపోతుంది, మీకు చూస్తుంటే అయితే ఈవిడ ఏం గెంతుతుందా అన్నట్లుంటుంది. ఇంకా నేను వచ్చారని స్టెప్పులు వేస్తుంటే ఒక్కొక్కరు అయితే అరుపులు, పిల్లలు కేకలు, మా తమ్ముడాలు అక్క అనుకొని ఇంకా పిన్ని పిన్ని బుల్లెత్త ఏంటని. నేనైతే ఇంకా ఆపలేదు. మా పిల్లలందరూ మళ్ళీ ఒక చిన్న కొమ్మలేవో తెచ్చిచ్చారు శాంతించమ్మా అని చెప్పేసి. అదో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాను. ఇంకా అందరూ నవ్వులు గోల విజిల్స్ అసలు చెప్పలేమండి బాబు అసలు. ఇంకా పక్కనంతా కూడా చాలామంది చుట్టాలు వాళ్ళు కూర్చున్నారు. పాపం రావాలి మా మధ్యలోకి వెయ్యాలని ఉంటుంది
ఉంటుంది. మళ్ళీ రాలేక మేము వేస్తున్న డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంక ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ చిన్నల్లుడు చిన్న కూతురు, ఇంక వీళ్ళిద్దరిని అసలు పట్టుకోలేము. తర్వాత అక్కని తీసుకొచ్చి వెయ్యమని చెప్పేసి అక్కడ అత్తమ్మ కూతురు అనే సాంగ్ వేశారు. ఆ సాంగ్కి మా అక్కని తీసుకురావడం, ఇంకా మా బావగారు అయితే వెనకాతలు ఉండిపోయారు. నేనే గట్టిగా తోసి వెయ్యండి అని చెప్పి మా తమ్ముడలకి చెప్పి వేయించాను. ఏదో కొంచెం అలా వేశారు, పర్వాలేదు. ఆ ఏజ్లో అతను ఇప్పుడు వేయలేదు, కానీ బాగా ఎంజాయ్ చేశారు జనాలతో కలిసి. చూడండి వాళ్ళ మనవరాలు చూడండి ఏం చేసిందో, స్వెట్స్ పెడుతుంది. బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్సులతో మైమర్చిపోయి. ఇంకా మరి తబ్బిప్పి అయిపోయామంటే మరి ఇంకా నమ్మరు. ఇంకా మా చిన్న తమ్ముడు చూడండి ఇంకా ఆడికి వచ్చింది హుషారు. ముందంతా మమ్మల్ని తోసాడు, ఇంకా వాడొచ్చాడు. ఇంకా చిరంజీవి స్టెప్పులే వాడివన్నీ కూడా. ఇంకా మా బావగారికి అయితే చాలా సిగ్గు మొగమాటం మధ్యలోకి రావడానికి. లేడీస్ మధ్యలోకి రారు ఆయన ఎప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు బావగారు, మీ మనవరాలు కదా వెయ్యండి పర్వాలేదు, ఏముంది మనమే కదా అని చెప్పి అలా ఎంకరేజ్ చేస్తే ఆ పిల్లల్ని పట్టుకొని వేశారు. అలాగేదో పర్లేదు. విజిల్స్ అయితే పిల్లలు గోల అతను రాగానే. ఇంకా అక్కడ మా తమ్ముడు మేనల్లుడిని అందరినీ తోసి స్టెప్పులు ఇంక మరి. కానీ ఆ మేనల్లుడు చూడండి ఏం చేశారో, మామయ్యకి ఆ పూలదండేసి ఎత్తుకొని ఒక తిప్పేశారు. ఇంకా పార్ట్ 3 ఫోటోషూట్ వీడియో చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు.